శ్రీ గురుభ్యో నమః. శుభం భూయాతం. వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా మంది ఉండి విత్తనాలకు సంబంధించిన వ్యాపారం చేస్తారు, అగ్రికల్చర్ సంబంధించిన వ్యాపారం చేస్తారు, సీడ్స్ సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు, అందులో అధిగమించి పూల వ్యాపారం చేస్తుంటారు. సో వీటన్నిటికీ ఏంటంటే వ్యాపార బలం ఎంతవరకు ఉంది, ఇది తప్ప ఇంకోటి చేయడానికి వాళ్ళ మనసు లగ్నం చేయదన్నమాట. మేము వ్యాపారాలు చేస్తుంటే ఇందులో ముందుకునే స్థాయికి వెళ్ళాలనుకుంటారు. అంటే రిలేటెడ్ విత్ గార్డెనింగ్, రిలేటెడ్ విత్ విత్తనాలు, ఇవన్నీ మొత్తం డెవలప్ చేసుకుంటూ అటువంటి వ్యాపారం, తర్వాత భూమి సారానికి సంబంధించే గ్రేవీస్ అన్ని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు అనుకుంటారు. విచ్ ఇస్ ఆల్మోస్ట్ రిలేటెడ్ విత్ ఆల్ అగ్రి ప్రోడక్ట్స్ అన్నమాట. చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ వ్యాపారం చేస్తే మనిషి వచ్చి కొనుక్కోవాలి కదా. ఇప్పుడు పల్లెటూరులో ఒక రకంగా ఉంటుంది, పట్టణాల్లో ఏంటంటే గ్రీనరీ డెవలప్ చేసుకోవడం కోసం అందరూ క్రోటన్స్ పెట్టుకుంటారు, గార్డెనింగ్ చేసుకుంటారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకోవాలి, కొనుక్కోవాలి, దానికి కావాల్సిన పదార్థాలను వేసుకోవాలి. ఈ రకంగా ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఒక నమ్మకంగా. అలా చేసే ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దినదినాభివృద్ధి జరగడం, తర్వాత అందులో అధికమైన ఆదాయం రావడం, తర్వాత ఆర్థిక బలం పెరగాలి అనుకున్నప్పుడు రవి గ్రహానికి సంబంధించిన బలాన్ని, కుజగ్రహానికి సంబంధించిన బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయాలి. జాతకంలో ఆ వ్యాపారం ఉందా లేదా అని చూసుకోకుండా వ్యాపారం ఆరంభించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి, తాతగారి దగ్గర వచ్చే వంశపారపర్య వ్యాపారం కదండి, అదే మేము చేస్తున్నాం కదా అనుకుంటున్నప్పుడు ఆ వ్యాపారానికి కొంత బలం కలగాలి. కాబట్టి ఈ రవి కుజుడు రెండంటే, కుజుడు అంటే భూ సంబంధమైన గ్రహం కాబట్టి భూమిలో నుండి వచ్చే విత్తనాలు, భూమిలో పాతిపెట్టిన విత్తనాల నుండి ఒక గ్రోత్ రావాలి కాబట్టి భూ సంబంధమైన వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి కుజుడు యొక్క బలము. సూర్య కిరణాలు లేనిదే ఈ వ్యాపారంలో అంటే ఈ విత్తనాలను ఎదుగుదల ఉండదు కాబట్టి సూర్యుడు యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఒకసారి మనం విత్తనం వేస్తే అది మొక్క అయినట్టు వాడు మళ్ళీ ఒక 4 విత్తనాలు మనం ఎదుర్కొనుకుంటాడు. అది ఒక రైతైనా కానివ్వండి, లేకపోతే ఒక సిటీలో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులైనా కానీ, గ్రీనరీ డెవలప్ చేసి ఎవరైనా సరే ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే ఆటోమేటిక్గా అది అద్భుతంగా వెళ్ళాలి. సో ఇక రవి అనేవాడు ఆ సూర్యకిరణాలతో ఉత్పత్తి చేస్తాడు కాబట్టి భూమి మీద పుట్టించిన వేయవలసిన వస్తువు కాబట్టి భూమికి సంబంధించిన కుజుడు, రవికి సంబంధించిన కెంపు అంటే రవి కుజుడు యొక్క కాంబినేషన్తో ఎప్పుడైతే బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తారో, వాటి మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేస్తారో, ఈ విత్తన వ్యాపారం, సీడ్స్ వ్యాపారం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఆదాయం బాగుంటుంది, వ్యయం కంటే ఆదాయం అద్భుతంగా ఉంటుంది. తర్వాత వ్యాపారం కూడా ఆర్థిక బలం పెంచుకుంటూ ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన వరకు రత్న విషయానికి వచ్చినప్పుడు కెంపును ఒక రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. దాంతో పగడం ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ వీటికి సంబంధించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రెండో సూర్య ఆరాధన చేసుకుంటుంది. కానీ మొదలెడితే డెఫినెట్గా ఈ వ్యాపారస్తులకి ఉన్నతమైన స్థాయి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇందులో ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా ఫోన్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే ఇంకొంచెం విశేషంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం చూపించగలుగుతాం. శుభం భూయాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.